తరాలు మారినా, యుగాలు మారినా, కాలం మారినా, సమయం మారినా కానీ కొందరు బుద్ధులైతే ఎప్పటికీ మారవని చెప్పి ఇంకోసారి అర్థమైంది. వాళ్ళకి ఏం కావాలో తెలియదు, కాకపోతే ప్రతిసారి కూడా వాంటెడ్ గా ఈ పనులు చేస్తూనే ఉంటారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, ట్రిపులర్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ రివ్యూ ఇస్తూ మూవీలో రొమాంటిక్ సీన్స్ లేవని చెప్పి మూవీకి ఆ రివ్యూ చాలా చెత్తగా ఇచ్చాడు. అలాగే మూవీ బాగాలేదు, రొమాంటిక్ ట్రాక్ లేదని చెప్పి అన్నాడు అని చెప్పి రివ్యూ ఇచ్చాడు. మనం తీసింది ఏం మూవీ? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక ప్యాట్రియాటిక్ రోలు, ఒక సాక్రిఫైస్ రోల్ తో ఒక భీము, ఒక సర్వైవర్ గా వాళ్ళ సిస్టర్ ని, ఇలాంటి కథలో ఒక రొమాంటిక్ ట్రాక్ లేదని చెప్పి ఫీల్ అయ్యాడు. ఆ మహాన్ భావుడు ఎవడో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ది గ్రేట్ వెబ్సైట్, మన ఇండియాలోనే గ్రేట్ వెబ్సైట్ మన తెలుగులో. ఆ వెబ్సైట్ వాడు ఈ రోజు ఏమంటున్నాడు, బాహుబలి షూటింగ్ చేసేటప్పుడు అక్కడ నుంచి లీక్ అయిన సెట్ పిక్స్ గానీ, లేకుంటే షూటింగ్ జరుగుతున్న ఏవైతే ఉంటాయో ఆర్ట్స్ గానీ ఒక రేంజ్ లో ఐపు క్రేజ్ తీసుకొచ్చాయి. బట్ నిన్న రిలీజ్ అయిన వారణాసి దగ్గర సెట్ పిక్స్ గానీ, ఆ హార్ట్ గానీ ఏది కూడా అయిపోతే తీసుకొని రావట్లేదు అని చెప్పి అయితే ఒక పోస్ట్, ఒక ఆర్టికల్ అయితే రాసేసాడు. ఆ రేంజ్ ఐప్ అనేది వారణాసి కనిపించట్లేదని అంటున్నాడు. మూవీ రిలీజ్ కి ఇంకా 1 year ఉంది. ఎస్టిమేషన్ డేట్ 1 year ఉంది. సో దీనికి ఇప్పటి నుంచి ఐప్ అనేది కావాలంటున్నాడు. అండ్ ఐప్ అనేది ఆల్రెడీ మన తెలుగు స్టేట్ లో డబల్ ఉంది. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా వారణాసికి వాళ్ళు ఎటువంటి ట్రైలర్ గానీ, ఎటువంటి టీజర్ గానీ రిలీజ్ చేయకుండా జస్ట్ పోస్టర్ తో థియేటర్ కి వచ్చేయండి అన్నా కూడా వచ్చేస్తారు. వారణాసి ఐపీ తెలుగు స్టేట్ లో అలా ఉంది. అండ్ ఇప్పుడు వేసిన దాని ప్రకారం అసలు అయిపోలేదని చెప్పి అయితే అంటున్నాడు. మరి దీన్ని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ అయిపోయిందని అనుకుంటున్నాను. మనకు కావాల్సిన ఐపీ ఓన్లీ ఓవర్సీస్ నుంచి కావాలి. దానికోసమే రాజమౌళి గారు తెగ ట్రై చేస్తున్నారు హాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి. మరి వీళ్ళు ఇలా అంటుంటే మన తెలుగు మూవీకి గ్లోబల్ వైడ్ గా రిప్రజెంట్ చేయబోతున్న మూవీకి దాదాపు బడ్జెట్ కూడా దాదాపు 1200 కోట్ల పైన పెడుతున్నారు. ఇంతటి ఖర్చు పెడుతున్న మూవీకి ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే మన తెలుగు వాళ్ళు అయ్యుండి చూడ్డానికే చాలా అంతేలే. మన మూవీస్ మనం నచ్చగానే పక్క వాళ్ళు అయితే బాగా నచ్చుతాయి అంటారు. ఇది ఇలానే. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.